మొట్టమొదట మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రాజేంద్ర నగర్ ఎట్లా ఉండే ఈ అసెంబ్లీ, ఈరోజు ఎట్లా ఉంది సార్? మనిషి నల్లపై వేయలేకపోయి అమలు కాని హామీలపైన కొంత విమర్శలు వస్తున్నాయి, వాటిని ఎట్లా చూడొచ్చు అంటారు? ఒక డ్రైనేజ్ కట్టలేకపోయారు, ఒక చెరువులు మూయలేకపోయారు. అపార్ట్మెంట్ లేకపోతే మొత్తం నిండిపోయి ఇబ్బంది అయిపోయింది. నేను అడిగిపోయి చూసిన తర్వాత అసలు ఈ పని చేయగలుగుతా అని. తెలంగాణ అభివృద్ధి పదం వైపు పోతుందంటారా, ఏపీ అభివృద్ధిలో ముందుందంటారా? ఇప్పుడు నేను ఇంకెళ్ళకి వచ్చినాక కొంత పొలం అమ్ముకున్నానని సంపాదించాను. బీసీ ముఖ్యమంత్రిగా ప్రకాష్ గౌడ్ గారు ముఖ్యమంత్రి అయితే రాజేంద్ర నగర్ నియోజకవర్గ ప్రజల కోసం మీ మొట్టమొదటి సంతకం ఏముండబోతుంది? ఒకవైపు మహానగరాభివృద్ధి వేగం, మరోవైపు గ్రామీణ నేల మట్టి సుగంధం. ఈ రెండిటి అపూర్వ కలయికే రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గం. హైదరాబాద్ నగరానికి ద్వారంలా నిలిచే ఈ నేల విద్య, వ్యవసాయం, ఐటీ, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక రంగాల కలయికగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. శంషాబాద్ నుంచి గండిపేట వరకు, అత్తాపూర్ నుంచి రాజేంద్ర నగర్ వరకు వేగంగా మారుతున్న తెలంగాణ అభివృద్ధి కథకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇక నాయకుడి గురించి నాయకుడు చెప్పే మాటల కంటే ప్రజలు చెప్పే ఒక్క మాటకే ఎక్కువ విలువ ఉంటుంది. అభివృద్ధి గణాంకాలలో కనిపించవచ్చు, కానీ విశ్వాసం మాత్రం ప్రజల గుండెల్లో కనిపించాలి. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్పై ప్రజల అభిప్రాయం ఏంటి? ఆయన సేవలపై బస్తీ వాసులు, ప్రజలు ఏమనుకుంటున్నారు? పదండి, రాజేంద్ర నగర్ వీధుల్లో ఒక్కసారి వెళ్ళి అక్కడ స్థానికులతో మాట్లాడదాం. ఈ కాలనీ పేరేంటిది? ఈ కాలనీకి ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆ సమయంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? మా ఐదేశకోట్ డివిజన్ 123 డివిజన్ జీహెచ్ఎంసీలో ఇప్పుడు ప్రజెంట్ శాంతినగర్ కాలనీ వచ్చేసింది. మా పేరు శ్రీనివాస్. మాకు తన హయాంలో వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు ముందున్నాడు. అవును సార్, నిజంగానే మరి ప్రకాష్ గౌడ్ గారు మాకు ఎమ్మెల్యేగా ఉన్నారు. 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా మేము గెలిపించుకున్నాము. కానీ ఏ విషయంకు పోయినా కూడా సార్ ఎప్పుడు కాదు లేదు అనకుండా ప్రతి ఒక్కటి రిసీవ్ చేసుకుంటారు. ఏ వర్క్ ఉన్నా కూడా చాలా బాగా మాట్లాడతారు. ఇమీడియట్లీ మా ముందే ఎవరైతే వాటర్ వర్క్స్ కానీ, కరెంటు డిపార్ట్మెంట్ కానీ అప్పుడే ఫోన్ చేసి ఆయనకు ఏం కావాలి, మాకు ఏం కావాలనో అప్పుడే అందుబాటులో పని చేపిస్తారు. ఏ చిన్న పని మీద ఒక లీడరే పోతే చేయాలన్న ఉద్దేశం కాకుండా మామూలు ప్రజలు ఎవరికి సంబంధం లేని వాళ్ళు పోయినా మన రాజేంద్ర ఎమ్మెల్యే పర్టికులర్ వచ్చి ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజలు ఎవరు పోయినా ఆహ్వానించి ప్రజలకు వాళ్ళకున్న సమస్యను తీర్చడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తారు. ప్రకాష్ గౌడ్ నివాసము కార్యాలయం వద్ద ఉన్నాం. ప్రతిరోజు వందల మంది కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, అభిమానులు, అదేవిధంగా వివిధ సమస్యలతో జనం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ జనం మాటల్లో ప్రకాష్ గౌడ్ గారి గురించి ఏమనుకుంటున్నారు తెలుసుకుందాం. ఈ 15 సంవత్సరాల కాలంలో ప్రకాష్ గౌడ్ గారి గురించి ఒక్క నిమిషంలో చెప్పమంటే ఏం చెప్తారు? ద బెస్ట్ లీడర్. ఏదైనా సమస్యతో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ సమస్య ఎట్లా పరిష్కారం అయింది? పబ్లిక్ సమస్యలు తీసుకొస్తుంటాము సార్ దగ్గరికి. ఆ సమస్యలు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా సాల్వ్ చేస్తాడు. ఉదాహరణకి మైలాడేపల్లి డివిజన్లో ఇక్కడ దుర్గానగర్ కాలనీ ఉంది. దుర్గానగర్ కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా ఇబ్బందికరంగా ఉండే. 2023 సంవత్సరంలో ఒక 10 కోట్లతోని బాక్స్ డ్రైన్ కట్టించండి. దానివల్ల కొంతవరకు కాదు, చాలా వరకు కూడా డ్రైనేజ్ సమస్య తీరింది. ఒక ఎమ్మెల్యే లాగా కాకుండా తన నార్మల్గా వచ్చిన ప్రతి పర్సన్తో కూడా ఒక చుట్టంలాగా పలకరిస్తాడు. అదే ఆయనకు ఈరోజు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచేటటువంటి కారణమైంది. ప్రతి సమస్యకి స్పందిస్తాడు. తనతో పాటు తెలిసిన ప్రతి ఒక్కరిని పలకరిస్తాడు. పొద్దున లేచిన సాయంత్రం వరకు ఆయన ప్రజలతోనే మమైక్యమవుతాడు. గరీబుల లీడర్, మాస్ లీడర్. నమస్తే సార్.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పరిపాలన ఉన్నది అని అనుకుంటున్నారా? అనుకూలంగా ఉన్నది ప్రజలు, ఎందుకంటే ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినా అవన్నీ కూడా అంచెలంచెలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకోటి ముఖ్యమంత్రి గారు ఒకటి కోరిక ఏంటంటే కొత్తగా అయినారు, 3 సంవత్సరాల దగ్గర కావస్తున్నది, ఇచ్చినంచెలు అన్నీ తీసుకొస్తున్నాడు. ఏవైతే హామీలు ఇచ్చినా ఎక్కడ కూడా పథకాలు ఏవి కూడా ఆపకుండా జరుగుతున్నాడు. ఏ పథకం కూడా గత ప్రభుత్వాలు ఇచ్చిన పథకాలు ఏ ప్రభుత్వాలు ఆపకుండా ఇంకా కొత్త కొత్త పథకం ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇప్పుడు కొన్ని మహిళా పింఛన్లు, డాక్టర్ మహిళలకు కొన్ని పెట్రోల్ పంపులు, కొన్ని సూపర్ మార్కెట్లు, ఇవన్నీ ఇవ్వడం కూడా కొత్త కొత్త పనులు కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అందుకని ముఖ్యమంత్రి గారి పాలన మంచిగానే ఉండదు. ఇప్పుడైతే ముందు ఇప్పుడైతే బాగానే ఉన్నది. అమలు కాని హామీలపైన కొంత విమర్శలు వస్తున్నాయి, వాటిని ఎట్లా చూడొచ్చు అంటారు? ప్రజలకు ఏదైతే అవసరం ఉందో ఆ పని చేస్తారు. ముఖ్యంగా బీద వాళ్ళకి చాలామంది డబుల్ బెడ్రూమ్ కట్టించి ఎంతో ఊరికి కూడా ఇబ్బంది పెడుతుంది. కానీ ఇలా ఊరూరికి ఇందిరమ్మ ఇల్లు కట్టించి 5-5 లక్షలు ఇచ్చి ఇంకో 5 లక్షలు అలా సపోజ్ చేసుకొని మంచి ఇల్లు కట్టుకొని హాయిగా ఉంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేసే పనులు అయితే ఇప్పటికైతే బాగానే ఉన్నాయి. ముందు అయితే ఇప్పుడైతే మంచి నివసం మంచి పరిపాలన నడుస్తుంది. హైడ్రా పైన విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి, వాటిని ఎట్లా చూడొచ్చు అంటారు? కొన్ని మంచి పనులు చేసేటప్పుడు కొన్ని విమర్శలు కూడా వస్తుంటాయి. ఎందుకంటే హైదరాబాద్ చాలామంది చెర్ల కట్టారు, మీరు చూసినారు. చెర్ల కట్టినప్పుడు రేపు చెరువు నిన్నప్పుడు చెర్ల అంత పబ్లిక్ కొట్టుకోవచ్చు, ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వం విమర్శిస్తారు. అనుకుని దాని మీద హైదరాబాద్ మంచి పని చేస్తుంది, మంచి రూట్లో పోతుంది. బీద వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది జరుగుతుంది. ఉన్న వాళ్ళకే చెర్లు అయితే కూడా కట్టిరో వాళ్ళనే ఇబ్బంది పెట్టుకుని తీసుకుంటున్నారు. ఇలా చూస్తున్నారు మీరు అందరూ కూడా. చాలా చెరువులన్నీ కబ్జా చేసుకుని మనం మా దగ్గర బంబూ ద్వారా మేము ఇష్టం మంచి డెవలప్ చేస్తాం. ఇలా పత్తికుంటే ఇవన్నీ కూడా బాగా చేయాలని ఆలోచిస్తాం. చెర్లన్నీ ఎక్కడెక్కడైతున్నాం, ఈ చెర్లన్నీ మూసుకుపోవడం వల్ల నీరు అనేది మనకు ఇంటిపోకుండా నీరు అనేది లేకుండా అయిపోయింది. అందుకని చెర్లు మళ్ళీ వెనకటిస్తామని చేయాలని ముఖ్యమంత్రి గారి కోరిక ఒకటి. హైదరాబాద్ అనేది మంచి పని జరుగుతుంది, మంచిగా అనుకుంటాం. మేమైతే ప్రజలు కూడా కొంచెం సామాజిక ప్రజలకైతే ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుని హైదరాబాద్లో కూడా చెప్పిన మీరు ఎవరున్నా బీద వాళ్ళు ఉంటే వాళ్ళ జోలికి పోతుందని చెప్పాను. మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం తరఫున మీరు ఇచ్చే హామీ ఏంటి? మూసీ డెవలప్మెంట్ కావాలి కూడా. మనకు కానాడు ఏంటంటే ఒక 10-20 ఏళ్ళ కింద మూసీ డెవలప్ లేకుండే, ఇవాళ మూసీ కానుకొని ఇల్లు అయినాయి, అపార్ట్మెంట్ అయినాయి, విల్లాలు అయినాయి, అయినాయి. మేము ముఖ్యమంత్రి గారు ఒకటే కోరినాం, ఎవరైతే నివాసంలో ఉన్నారో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కాకుండా వాళ్ళకు చూపెట్టి ఉండడానికి ఇల్లు చూపెట్టి మనం మూసినందుకు తీసుకోవాలని చెప్తే ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. ఎవరైతే ఇలా విల్లాలు కట్టున్నాయో అపార్ట్మెంట్ కట్టున్నాయో వాళ్ళు ఏ విధంగా అయితే ఇంట్లో ఉన్నారో అలాంటి ఇల్లు ఇప్పించే మూసినందుకు తీసుకోవాలని కోరిక ముఖ్యమంత్రి గారు. ఎవరు కూడా ఇబ్బంది పెట్టే బాధ్యత లేదు. ఎంత బీద వాళ్ళు ఉన్నా మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టించి జరిపించే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటూ మేము కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారు అన్నారు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టవద్దు, మూసినది బాగా సుందరంగా జరగాలని ఆలోచనతో. ఎందుకంటే ఆబాది పెరిగిపోయింది కదా, మూసినది బాగా చేసేదానికి బ్రిడ్జ్లు వేసి ప్రజలు కూడా డెవలప్మెంట్ చేసి ఇంత సూపర్ మార్కెట్లకి అవన్నీ పెడితే ప్రజలు కూడా మంచిగా బతారని ఆలోచనతో ముఖ్యమంత్రి గారిని దాన్ని హైదరాబాద్నే కానీ దీనివల్ల కానీ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా తీసుకునే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. సార్, మూసీకి సంబంధించి కావచ్చు, హైడ్రాకి సంబంధించి కావచ్చు, రాజేంద్రనగర్ నియోజకవర్గం మీద పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది అంటున్నారు, ఎట్లా చూడవచ్చు? లేదు, అదైతే ఎక్కడ లేదు. మీరు కూడా చూస్తున్నారు కదా, ఎక్కడ లేదు. కొన్ని జరుగుతాయి. ఇప్పుడు పని చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఇబ్బందులు రాదు, మేము మంచిగా చేసామని అనలేకుంటాం. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఎక్కడ చూసి వాళ్ళ పక్కకి ఎక్కడో ఇచ్చి హైడ్రా ఎక్కడ తీసుకొని వాళ్ళతో మంచిగా బస్సు వాళ్ళకి గురించి మాట్లాడి నేను కూడా పోతున్నాను. ముఖ్యమంత్రి గారు స్వయంగా పిలుచుకొని మాట్లాడుతాను. మీకు ఇబ్బంది లేకుండా కట్టించే బాధ్యత నాది. మీకు ఎవరైనా బిల్డర్ల మీద మేము చర్య తీసుకుంటాం కానీ మీ మీద చర్య తీసుకునే లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు బాగా చేస్తారు, మంచి పని చేస్తారు. హైదరాబాద్ మూసినది కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా బాధ్యత తీసుకునే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా నేను చూస్తాను. ముఖ్యమంత్రి గారు అలాంటి మాకు కూడా అప్పయ్యేప్పుడు ప్రజలకు ఎక్కడ కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురండి, మీకు బాగా చేద్దామని చెప్పింది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ మీద కొంత ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అన్న విమర్శలు వస్తున్నాయి సార్. ఇప్పుడు ప్రభుత్వం నడిపించేటప్పుడు కొన్ని విమర్శలు ఉంటాయి. ఎందుకంటే ఇల్లే మనం ఒక సంసారం చేసేటప్పుడే ఇంట్లో పెద్దన్న చేస్తుంటే చిన్న తమ్ముడు ఎంతో ఇబ్బంది పెట్టి ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రి గారు మంచి పని చేస్తుంటే కొన్ని ఉంటాయి. అన్ని పనులు కూడా మంచి పని చేసామని అన్నాం కదా మనం. ప్రజలు కోరినట్టు కొంచెం చేసుకుంటూ వస్తారు. అప్పుడే కావాలని కూడా కాదు కదా. ఇంకా 2.5 సంవత్సరాలు మేము బాగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. ప్రజలందరూ కూడా అపోజిషన్ వాళ్ళు అంటారు కానీ ప్రజలలో ఎక్కడ కూడా సిబ్బంది మంచిగా ఉన్నది. ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత తీసుకుంటాం. ఇంకా బాగా చేస్తామని మేము అనుకుంటాం. రాజేంద్రనగర్ నియోజకవర్గానికి వచ్చేసరికల్లా అనితర అయినట్టుగా 4 సార్లు మీరు ఎమ్మెల్యేగా గెలిచినారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి మీ డ్రీమ్ ఏంటి సార్? ప్రజలకు నాయకుని ఎన్నుకుంటారు. ఎందుకు ఎన్నుకుంటారు? వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళకు అందుబాటులో ఉంటుంటారు. చాలామంది ఎమ్మెల్యే ఏం చేస్తారంటే గెలవగానే హైదరాబాద్లో పడతారు. కానీ నేను అలాంటి పని చేయలేదు. ఇల్లు ఇదే, పుట్టింది ఇదే, అంత నా కాన్సెప్ట్లో పుట్టింది.
అందుకని ఎప్పటికీ అందుబాటులో ఉండడంలో ఇంకొక ముఖ్యంగా ఏంటంటే నేను ఇండస్ట్రియల్ ఏరియా పొద్దుగాల 6 గంటలకు పనికి పోతారు. నా దగ్గర 6 గంటలకు కలిసిపోతారు పొద్దుగాల ఏదైనా పని ఉంటే. సార్ మీరు సమయం ఇస్తారా అంత ఎర్లీ అవర్స్లో కూడా? నా దగ్గర 6 గంటల నుంచే కలిసిపోతారు. అంతే నేను పైనుంటే పైకి వచ్చి కలిసిపోతారు. నేను వాళ్ళకి చెప్తా, మీరు కొలువు ఓడగొట్టుకోవద్దు, 500 పోతాయి, ఇంకా 500 తాగుతీరు పోతాయి, 1000 రూపాయలు నన్ను నష్టం అవుతుంది. మీరు నాతో కలిసి ఏదైనా పని తీసుకొని పోవాలని చెప్తే 6 గంటలకు వస్తారు, కలిసిపోతారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలిగిస్తారు. ముఖ్యంగా నా కాన్సెప్ట్ ప్రజలకు నేను ఎంతపడి రుణపడి అంటే చాలా రుణపడాను. ఎందుకంటే వాళ్ళ చేసిన నాకు 4 మాటలు సాయం చేయడం ఈ ప్రజలు కూడా అది కూడా ఈ కాన్స్టిట్యున్సీలో నాకు మైనార్టీ సోదరులు కూడా అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. మైనార్టీస్ అన్ని కులాల వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేసి నాకు మా ఎమ్మెల్యే గారు ఉండాలి, మంచి అందుబాటులో ఉంటాడు, ఎప్పుడు పిలిచినా వస్తాడు ఆలోచిస్తూ అందరూ ప్రజలకు ఉన్నారు. అందుకని నేను 4 మాటలు చేస్తాను. ప్రజలకు ఎప్పుడు కూడా నేను ఇబ్బంది పెట్టే పని నేను చూసుకోను. మీరు చూస్తారు అదే చాలామంది పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు, చాలామంది కొన్ని విమర్శలు వస్తాయి. 4 సంవత్సరాలు ఏ ఎక్కువ ఒక మచ్చ తెచ్చుకోండి నేను ప్రజలకు. నా ప్రజలు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటానని కూడా కోరుతున్నాను. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారు. మొట్టమొదట మీరు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రాజేంద్ర నగర్ ఎట్లా ఉండే ఈ అసెంబ్లీ, ఈరోజు ఎట్లా ఉంది సార్? మొట్టమొదటి నేను టీడీపీలో గెలిచిన, 2 మార్లు టీడీపీలో గెలిచిన. కానీ ఫస్ట్ సారి గెలిచినప్పుడు కొద్దిగా నాకు ఇబ్బంది అయింది, అసలు చేయగలుగుతాను ఇది. అంత వెనకబడి ఉండే సార్ అసెంబ్లీ నియోజకవర్గం. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల 40-50 ఏళ్ళలో ఎందుకు చేయలేకపోయిందని నేను కొద్దిగా మంత్రులు ఉంటే అందరినీ చేయలేకపోయారు. మంచి నల్ల పైపు వేయలేకపోయారు, ఒక డ్రైనేజ్ కట్టలేకపోయారు, ఒక చెరువులు మూయలేకపోయారు. చాలా ఇబ్బంది ఉండే. ఒకనాడు పెద్ద వర్షం పడితే అంత అపార్ట్మెంట్ లేకపోతే మొత్తం నిండిపోయి ఇబ్బంది అయిపోయింది. నేను అడిగిపోయి చూసిన తర్వాత అసలు ఈ పని చేయగలుగుతానని నేను అనుకున్నాను. అప్పుడు టీడీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్లో కలిసి నేను ముఖ్యమంత్రి కేసీఆర్ని ఒకటి అడిగిన, సార్ నేను మీ పార్టీలోకి వస్తే నేను ఏం ఆశించా, నాకు మంత్రి పదవి వద్దు, ఏమొద్దు, నా ప్రజలకు చెప్పింది చేశారు. ఏందామన్నాను, నాకు మంచినీటి సమస్య, కొద్దిగా వాటర్ సమస్య ఉంది, ఇవన్నీ మంచిగా అవుతుంది, బాగా ఇబ్బంది లేదు, నాకు ఇదంతే పని, మనం ఇది అడుగుతున్నాం, ఏదో అడుగుతుంది, మంచిగా నాకు ఏమొద్దు సార్ ఇది అంటే 2000 కోట్లు శాంక్షన్ ఇచ్చింది. 2000 కోట్లు ఇస్తే మంచినీటి సమస్య తీసి వాటర్ కట్టి పెద్ద ఏమంటారు మున్సిపల్ పడుతుంది కట్టుకోవడం, నాలా కట్టుకోవడం వచ్చి నీళ్ళు చేసుకుంటే ప్రజలందరూ ఎంతో ఒక సంవత్సరం లోపల ఇవన్నీ పడిన ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు. అందుకని ఆ సంవత్సరం 50,000 మెజార్టీలు 50,000 నెక్స్ట్ టైం సార్ రెండోసారికి 50,000 మెజారిటీ 50,000 మెజార్టీలు. అందుకని ప్రజలకు మనం ఏ పని హామీ ఇచ్చినామో ఏ హామీ ఇచ్చినా చేసుకుంటూ వచ్చిన ప్రభుత్వం కూడా మంచి సహకరించింది. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కూడా నిజంగా కూడా ఆయన కూడా మంచి సహకరించింది. అదేనే కాదు ప్రజలకు సహకరించిన మంచి పని చేసినా కూడా మనం ఆదరించాలి. మనం అందుకని ఇప్పుడు మనం ఇంట్లో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం అందరూ కూడా మంచి పని చేసి ప్రజలతో మంచి కూడా ప్రజలతో మంచి పేరు సంపాదించాలని ఆలోచిస్తాను. నేను వచ్చిన తర్వాత డిగ్రీ కాలేజ్ చేసుకున్నాం, ఇంటర్మీడియట్ స్కూల్ చేసుకున్నాం, కానీ ఎంతో కోట్లాది రూపాయల ఫండ్ తీసుకొచ్చి చేపిస్తాం. అందుకని ప్రజలు మమ్మల్ని నమ్ముతారు. ప్రజలు ఏ విధంగా ఎమ్మెల్యే గారు ఏమైనా పట్టుబడితే బాగా పనిచేస్తాడు, ఏ ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి మంచిగా చేస్తాడు. ఆయన పదవి నేను ఎప్పుడు కూడా పదవి గురించి ఆలోచించాను. నేను నాకు మినిస్టర్ కావాలి ఇది అని ఆలోచించలేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కడైనా ఆయన ఉంటుంది, మా గవర్నమెంట్ రాలేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు నీకు హోమ్ మినిస్టర్ ఇస్తామో వస్తాను కానీ అదృష్టం రాలేదు. అది అదృష్టం ఉండాలి, లేదే కానీ రాలేదు. కానీ ప్రజాసేవ చేయడానికి అదృష్టం దొరికి అది చాలా గొప్ప అదృష్టం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు అన్నారు చాలా సన్నిహితంగా ఉన్న రోజులు ఉన్నాయి గతంలో. అదే పార్టీ నుంచి మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా కూడా గెలుపొందినారు. ఇప్పుడు ఎట్లా ఉంది సార్ చంద్రబాబు గారితో మీ స్నేహం? అలాంటి నాయకుడు మాకు దొరకడం వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కథ ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఒక మంచి మేధావి, ఎట్లా రాజకీయం తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకోవాలి. రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన చేసేవాళ్ళు, ఉన్నవాస్తవం చెప్తారు. అలా రాజశేఖర రెడ్డి ఏమో చంద్రబాబు 2 మార్లు ఎమ్మెల్యే లేదు, ఉమ్మడి రాష్ట్రం 2 మార్లు ఎమ్మెల్యే, కానీ చాలా సిస్టమేటిక్గా పోయేవాళ్ళు అంటారు. అప్పటికిప్పటి కొద్దిగా మారినాయి, జనం కూడా మారింది, వీళ్ళు కూడా మారింది, తప్పేమున్నది. కానీ ఇక వాళ్ళు మారినప్పుడు జనం మారలేదు, మంచిగా సిస్టమేటిక్గా పోయేది. వీళ్ళు జనం మారారు, వీళ్ళు కూడా మారారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు, తెలంగాణ అభివృద్ధి పదం వైపు పోతుందంటారా, ఏపీ అభివృద్ధిలో ముందుందంటారా? ఇప్పుడు అంటే 2 రాష్ట్రాలు కూడా మంచిగా చేస్తున్నట్లేదు, 2 రాష్ట్రాలు కూడా మంచిగా చేస్తారు. ఏ ముఖ్యమంత్రి అని మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచనతోనే ఉంటాడు, కానీ చెడ్డ పేరు తెచ్చుకోవాలని ఆలోచన లేదు. రేవంత్ రెడ్డి గారు కూడా మంచి పని చేయాలని ఆలోచిస్తున్నాడు. ముఖ్యమంత్రి యువకుడు, నేను ఇంకో 10 ఏళ్ళు ఉండాలని ఆలోచనతో ఉంటాడు. ఆయన మంచి పని చేస్తాడు, తెలివికలుడు, చాలా మంచి తెలివికలుడు. నేను చూసే ఎమ్మెల్యే అయినప్పుడు మేము అంత పోయినే ఉండేది కదా, మంచి తెలివితో రాజకీయం చేయాలని ఆలోచన కింది స్థాయి నుంచి పైకి వచ్చాడు రేవంత్ రెడ్డి గారు. ప్రజల మీద ఏ విధంగా చేయాలి, ఆ కష్ట సుఖాలు ఏందనేది రేవంత్ రెడ్డి గారు బాగా తెలుసు. అందుకని ఇలా ప్రజలన్నా ఉండి బాగా చేయాలనే ఆలోచనతో మంచి పని చేస్తాడు. కొన్ని విమర్శలు వస్తుంటాయి, ఎన్ని విమర్శలు వచ్చినా ఆ కాంగ్రెస్ పార్టీలు అంత ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చిందంటే ప్రజల గొప్ప విషయం, ప్రజల సహకారంతో. మళ్ళీ రేపు ప్రజల సహకారంతో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మాకు ఆశయం ఉంది, అవుతారు కూడా.
నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని 4 సార్లు గెలిపించినారు, వాళ్ళ హృదయాలలో పెట్టుకున్నారు. మీరు ఇందాక అన్నట్టుగా అదృష్టం కలిసి వచ్చి బీసీ ముఖ్యమంత్రిగా ప్రకాష్ గౌడ్ గారు ముఖ్యమంత్రి అయితే రాజేంద్ర నగర్ నియోజకవర్గ ప్రజల కోసం మీ మొట్టమొదటి సంతకం ఏముండబోతాం? అంటే అంత ఉండదు సార్, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయికి మనం ఎదగలేము. ఏదైనా ఆ డ్రీమ్ ఒకవేళ భగవంతుడి దయతో నిజమైతే నియోజకవర్గ ప్రజలకు బీసీ అవకాశం వస్తే చెప్పలేము. బీసీ అవకాశం వస్తే ప్రజలకు ఏం చేయాలి, మనం ఏం చేయాలని ఆలోచించే ముందుకు పోతాం. ఏదన్నా బీద ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తూనే అవుతాం, కానీ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాం. బీద ప్రజల గురించి ఆలోచించి నేను కూడా కింది స్థాయి నుంచి పైకి వచ్చాను. సార్, మొట్టమొదటిసారి మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు గుర్తుందా? ఆ ఉద్విగ్న క్షణాలు ఏమైనా షేర్ చేసుకుంటారా? ఫస్ట్ పోయినప్పుడు కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు చంద్రబాబు నాయుడు పిలిచింది నన్ను. ఏందమ్మా ఇబ్బంది పడుతున్నావు అంటే, సార్ కొద్దిగా నాకు అంటే ఊపమ్మా కూర్చొని తెల్లాడు మరి 3వ నాడు చెప్పించాను. మంచి చదివి మళ్ళీ 3వ నాడు చదువుకొని చేసినాను. సార్, ఆ సంతోషం ఎట్లుండే సార్ ఆ రోజు మీరు మీ కుటుంబ సభ్యులు? భగవంతుడు ఇచ్చిన వరాన్ని, ప్రజలు ఇచ్చిన వరాన్ని ఎంతో సంతోషం. ఈ రోజు కూడా నేను చాలా సంతోషపడ్డాను. నేను డబ్బు గురించి దాని గురించి ఆలోచించాను. ఇప్పుడు కూడా మీరు ఏమన్నా, నేను ఆనాడు ఇదే ఇంట్లో ఉన్నా, ఈనాడు ఇదే ఇంట్లో ఉన్నా, 4 సార్లు ఎమ్మెల్యే అయినా ఇదే ఇంట్లో ఉన్నా, ఇదే ఇంట్లో ఉన్నా. నేను ఏ ఆస్తున్నాయి అవే ఆస్తున్నాయి. నేను ఇంకెళ్ళకి వచ్చినాక కొంత పొలం అమ్ముకున్నానని సంపాదించలేదు. కానీ కాకపోతే ఏంటంటే ప్రజలు ఇచ్చిన ఒక తీర్పు, మంచి తీర్పు ఇచ్చిన నేను సంతోషపడి చాలా సంతోషపడి. ఇంతకంటే సంతోషం ఎక్కువది ఏం లేదు. మీ పనితీరు పట్ల ఈ 4 సార్లలో అంటే 15 దాటి 20 ఈ టర్మ్ నడుస్తూ ఉంది, 4వ టర్మ్. సంతృప్తిగా ఉన్నారా సార్ ఎమ్మెల్యేగా? ఏది ప్రజలైతే కోరుకుంటారో ఆ పనులన్నీ చేసిన. ఎక్కడ కూడా ఈ పని చేయలేదని మీరు ప్రజలను తెలుసుకోండి. ఆనాడు నేను ఎమ్మెల్యే అయినప్పుడు కాలు పెట్టి కాలు చేయలేకపోతున్నాను. బన్నోడు ఏరియాలే కానీ, మా నార్సింగ్ కానీ, మణికొండలే కానీ, శంషాద్ కానీ, ఇలా పోయి చూడండి బ్రహ్మాండమైన రోడ్లు చేపించడం, డ్రైన్లు చేపించడం, లైట్లు చేపించడం, బ్రిడ్జిలు కృష్ణప్పుడు బ్రిడ్జి లేకుండా బ్రిడ్జి చేపించడం, బ్రహ్మాండమైన ఈకో పార్క్ తెచ్చడం. ఈకో పార్క్ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కొట్టాడు, ఈకో పార్క్ తీసుకొచ్చాం. ఇలా చూస్తాం బ్రహ్మాండంగా నడుస్తుంది అది. అంటే ప్రజలు ఇచ్చిన పేరు ఒక మంచి శంషాద్ డిగ్రీ కాలేజ్ లేకుండా డిగ్రీ కాలేజ్ చేసి ఇలా 300 మంది పిల్లలు చదువుతారు. ఎందుకంటే చాలా పనులు ప్రజలకు ఏం కోరుకున్నా మాకు కోరుకుని చేసిన. సార్, మీరు ఇందాక అన్నారు ఎర్లీ అవర్స్, ఉదయమే వాళ్ళ రోజువారీ కూలీ పోకుండా ఉదయమే వచ్చి మీ సమస్య చెప్పుకోండి, దానికి సంబంధించి పరిష్కార మార్గాన్ని మీరు చెప్తానన్నారు. ఇప్పటి వరకు మీకు ఏదైనా ఒక తీవ్ర సమస్య, ఒక సమస్యతో మీ దగ్గరికి వచ్చి దాన్ని తీర్చిన ఎమ్మెల్యే కాకుండా చెప్పిన అందరూ ఫ్యాక్టరీలో మీకు 12 గంటలు నడుస్తుంది, మీకు 8 గంటలు చేపిస్తాను చెప్పిన. నేను వచ్చిన 15 రోజుల్లో ఫ్యాక్టరీ అన్ని పని చెప్పి యజమాని అందరూ పిలిచాను. ఒప్పుకోలేరు వాళ్ళు. చాలామంది ఎమ్మెల్యేలు చూసినా మీతో కాదని చెప్పి 8 రోజులు ఫ్యాక్టరీ బంద్ పిలిపించిన తర్వాత మళ్ళీ అందరూ యజమానులు వచ్చి 8 గంటలు కాదు ఎమ్మెల్యే గారు తక్కువ అవుతుంది, 3 గంటలు తక్కువ అవుతుంది, 9 గంటలు చెప్పింది. ప్రజలందరూ కూర్చుంటే ప్రజలందరూ 9 గంటలు దిగలరు, 9 గంటలు 3 గంటలు దిగి తక్కువ ఇప్పిస్తున్నా, జీతం అదే ఇప్పిస్తున్నాను. అది పెద్ద నాకు సంతోషం కదా. అందుకని ఏదన్నా ఏదైనా చిన్నగా ఎవరైనా 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి చాదాకుండా సరిపోతారు. సేటకు నేను చెప్తా పోతాం, ఏమైనా మీ దగ్గర పని చేసినట్టు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి సేట్లకు నేను వచ్చిన తర్వాత ఒక్కనాడు ఇలా 15 ఏళ్ళలో ఒక్కనాడు కూడా ధర్నా అనేది రోజు సేట్లకు ఒకనాడు ఫ్యాక్టరీలో పోయి సతాయించింది. వాళ్ళని సతాయించి లోపడేస్తూనే ఉంటుంది. ఎందుకంటే యజమాని సతాయించదు. మనం 10 మంది మన చేతి కింద బతుకుతాం. మనం బతికిన వాళ్ళని సతాయిస్తే మనకి ఏమొస్తుంది? అందుకని హాయిగా ఇలా ఇండస్ట్రియల్ వాళ్ళు కూడా హాయిగా ఉన్నారు, ప్రజలు కూడా హాయిగా ఉన్నారు, అందరూ సంతోషం. బాగా బ్రహ్మాండంగా నాకైతే చాలా సంతోషం. సార్, ఈరోజు ఈ స్థాయికి వచ్చినారు మీరు. మీ బాల్యంలో మిమ్మల్ని తీర్చిదిద్దిన క్షణం ఈ స్థాయికి రావడానికి? అమ్మ నాన్న వాళ్ళ జీవనానికి పాపం వాళ్ళ అదృష్టం మేము పంచుకోలేకపోయినా, వాళ్ళు జల్ది వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ పడ్డ కష్టం ఇలా ఉంటే వాళ్ళు సంతోషపడేవాళ్ళు. వాళ్ళు ఒక 2 ఏళ్ళే చూసి మేము ఎమ్మెల్యే అయినాక. దాని తర్వాత అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు చాలా కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత వాళ్ళది. అమ్మ నాయన పుణ్యం ఇవాళ ఈ స్థాయికి మనం ఎదిగినామంటే వాళ్ళు లేని లోటు మటుకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే అమ్మనంటే పొద్దుగాల రాత్రి లేట్గా వచ్చినా, ఎప్పుడైనా నేను బిడ్డ లేట్గా వచ్చినా, ఎందుకు ఇంకా తిన్నామా చేసినా అంటే తల్లి ప్రేమ ఏముంటే తిన్నా లేదని వచ్చినాక 2 నెలలు నేను చూసేది. 12 ఒకటి రాత్రి వస్తే వచ్చినా మేల్కుంటుందమ్మా. తినకపోతే బిడ్డ వాళ్ళు ఎప్పుడైనా అంతే నేను పెట్టుకోసా బిడ్డ తిను, ఇట్లా ప్రేమ తల్లి ప్రేమ. తండ్రి ప్రేమ కూడా పొద్దుగాలు వేసి జాగ్రత్త బిడ్డ వాళ్ళు దీంతో మన ఆయన అనేది ఎవరితో పంచాయతీ పెట్టుకో బిడ్డ, రాజకీయాల్లో మంచిగా ఉండాలి, మంచిగా చేసుకొని మంచిగా చదువుతూ. మా అమ్మ నాయన నీకు ఎప్పుడు ఓటమి ఉండదు మా అమ్మ నాయన చెప్పేది. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అని అంటే ఈ నాయకుడి వల్లనే నేను ఇక్కడ ఉన్నా అని చెప్పాల్సి వస్తే ఎవరి పేరు చెప్తారు? అంటే నాయకుడు అంటే నేను బాగా ఇందిరారెడ్డి ఏమో ఉండేవాడిని. ఇందిరారెడ్డి నేను బిజినెస్ చేసేవాడిని. నేను సారామాంలో IMM బిజినెస్ చేసేవాడిని. అయితే నన్ను బాగా పని చేశాను ఇందిరారెడ్డి. నేను ఆయన వెంబడి సారామాంలో ఆయన ఎలక్షన్ కొంచెం చూసాను.
నన్ను అనేది ఎప్పుడైనా ఉంటే నేను ఎమ్మెల్యే ఇస్తామని నన్ను ఎమ్మెల్యే చేస్తాను ఆయన స్థానం పెట్టి నేను సంతోషపడతాను. లేదు తమ్మి నేను చేస్తాను. పాపం ఇంద్రారెడ్డి కూడా బతుకుంటే సంతోషపడేవాడే వానికి. తెలంగాణ ఉద్యమం మొట్టమొదట వారి నుంచేనా ప్రారంభమైంది? వారి నుంచి ప్రారంభమైంది. ఆయన కొన్ని రోజులు ఇచ్చిపెట్టాడు. కానీ నన్ను బాగా అనేవాడు. కానీ నేను కాదన్నాను సార్. ఇలా ఆయన బతుకుంటే కూడా పాపం మా అన్న ఇంద్రాయణ కూడా కొంచెం సంతోషపడేవాడేమో అనిపిస్తుంది. ఎప్పుడు అనుకున్నారు సార్ మీరు రాజకీయాల్లో? మీరు ఇందాక అన్నారు అమ్మతో చెప్పిన నేను రాజకీయాల్లోకి రావాలి, ఎమ్మెల్యేగా గెలవాలి అని. ఏ వయసులో మీరు రాజకీయాల్లో రావాలని నిర్ణయించుకున్నారు? నేను ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు కూడా ఒక 2-3 ఏళ్ళు రాలేదు నేను. ఇంద్రాయణ బట్టి తిరిగేది అప్పుడు కూడా. రాజకీయాలు రాకపోయేది. ఒక నాయకుడు పేరొద్దు, పెద్ద నాయకుడు ఆ పార్టీలో ఉండే. అప్పుడు ఈ కాన్స్టిట్యున్సీలో అలాగైనాయి అనుకుంటా. అలా కాలేదు. అయితే నాయకుడు నేనుండే భూపాలరెడ్డి ఉండే. నేను ఇక్కడ డివిజన్ అధ్యక్షుడు నుండి ఇప్పుడు నేను 10 ఏళ్ళు ఉన్నాడు డివిజన్ అధ్యక్షులుగా. డివిజన్ అధ్యక్ష ఉన్నాడు. ఆ పెద్ద నాయకుడు అన్న ఇట్లా ఉన్నది కదా నాకు ఎమ్మెల్యే సీట్ కావాలంటే అక్కడ ఏమైనా వీడు బస్ టికెట్ అనుకుంటున్నా ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నా అన్నాడు. ఓ నాయకుడు బస్ టికెట్ అనుకుంటున్నా ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నా అని ప్రజలు అలా అనేసాడు. బాగా చిన్నతనం అనిపించింది అప్పుడు. ఎందుకు పెద్ద మాట వాడాడు. తులసిరామ్ ఉండే అప్పుడు. చంద్రబాబు కూడా చెప్పిండు తులసిరామ్ ప్రకాష్ గౌడ్ అయితే చేస్తారు సార్ ఇవ్వండి. చంద్రబాబు కూడా ఇష్టం ఉండే. కానీ ఆ పార్టీలో ఆయన కింగ్ ఇవ్వద్దని ఉంటుంది. అయితే నేను సరే అయితే వాడిని అప్పటి నుంచి మనసులో పెట్టుకుంది. బంధం పట్టే మా అమ్మ నాయనతో అన్న లేదమ్మా నాకు గోల్కొనే కావాలని. లేబెట్ట కానీరు రాను కాలేదు మీదే పైసలు ఇక్కడ కాదు పైసలు కాదు నేను ఎక్కడ కావాలని అనుకున్నా. అవి తీరుతానంటున్నా. ఒకనాడు ఆ నాయకుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నాకు చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో పాదయాత్ర చేస్తాను. చంద్రబాబు నాయుడు నన్ను రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి ప్రకాష్ను చంద్రగిరి వచ్చేసాడు. నన్ను ఏమంటే పొద్దుగానే పోయినా. పొద్దుగాల 12 గంటలకు కలిసింది. పొద్దుగాల కూర్చున్నా 12 గంటలకు కలిసింది. నువ్వు కాన్స్టిట్యూన్సీలో పని చేసుకోకపోయి అని చెప్పేసి కాన్స్టిట్యూన్సీలో పని చేసుకో. అప్పుడు నేను చేస్తే అప్పుడు ఎలక్షన్ వచ్చిందా రాజశేఖర్ 2004 అనుకుంటాము. అంతే కదా 2009 అప్పుడు లేవాడ హైదరాబాద్ 24 సీట్లలో ఒక్కనే గెలిచిన. అద్భుతం. గవర్నమెంట్ రాలేదు అప్పుడు. చంద్రబాబు ఒక్కడే ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి. ఈ విధంగా కష్టపడుతూ ఈ విధంగా గెలిచాను. ఇంత స్ట్రగుల్ చేస్తూ ముందుకు వచ్చినారు కదా, ఎప్పుడు అనిపించిందా ఎప్పుడన్నా ఎందుకులే అమ్మ చెప్పినట్టు ఎందుకు ఈ రాజకీయాలు అని అనుకున్నారు? లేదు నాకు అనిపించింది. ఇప్పుడు నేను దీన్ని నిలబెట్టుకొని ప్రజలను సంతోషంగా 10 లక్షలు చేయాలని ఉన్నాను. కానీ ఒకనాడు రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచిండు. గౌడ్ గారు నువ్వు మధ్యాహ్నం భోజనాన్ని రానాడు. పోయినా ఏం చేస్తావు ఒక్కడో కాదు నుండి ఏం చేస్తావు ఒకడో వచ్చి మంచి పని చేపించుకున్నాను. లేదు సార్ నేను రాను సార్ ఒక్కడే ఉన్నాను రాను అంటే మెచ్చుకున్నాడు. పార్టీలోకి రమ్మని పిలిచిండు. రాజశేఖర సార్ నన్ను మెచ్చుకున్నాడు. నిబద్ధతతో ఉన్నారు. నీలాంటి ఎమ్మెల్యే 10 మంది ఉన్నారు. ఎమ్మెల్యే గారు నువ్వు పని చేసుకోమ్మా మంచిగా ఉంది మంచిగా అంటే అలాంటి నాయకులను చూసినాం. ఇక రాలేమంటే ఏమంటారు తెలుసా? పోలీసు రేట్లో ఒకటేసేస్తారు. అలాంటి నాయకులు అలాంటి పరిపాలన చేసిన నాయకులు ఎంజాయ్ చేస్తాం మీరు మంచిగా. అందుకని నాకు బాగా సార్ ఏదైనా మీరు తీసుకున్న నిర్ణయాలలో మళ్ళీ అవకాశం వస్తే ఈ నిర్ణయాన్ని నేను రిటర్న్ తీసుకుంటా, ఇది కరెక్ట్ నిర్ణయం కాదేమో అన్నది ఏదైనా ఉందా? అంటే లేదు నేను అన్నీ ఆలోచించి నేను తీసుకుంటా. అలాంటి మళ్ళీ ఇంటర్వ్యూలో తీసుకోవాలి అంత మాట వాడాలనే పద్ధతి అయితే ఇప్పటిదాకా నేర్చుకోలేదు. నేనైతే ఏం చేసినా సమర్థవంతంగానే నాకు అనుకూలంగానే పని చేసుకున్నాను. ఎప్పుడు కూడా నేను అలాంటి తప్పుడు పని ఇక్కడ చేయలేదు. ఇప్పటిదాకా రాలేదు. ప్రజలు కూడా నన్ను అనుకోలేదు కూడా. అట్లా కూడా ప్రజల మధ్య బాగా తిరుగుతారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముందుకెళ్తూ ఉంటారు. మీ బస్తీ పర్యటనలో కావచ్చు, ఈ 4 సార్ల గెలుపులో కావచ్చు, ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు భావోద్వేగానికి గురైన సంఘటన ఏదైనా ఉందా? ప్రజల బాధలు చూసి కావచ్చు, వాళ్ళ ప్రేమను చూసి కావచ్చు. అంటే ప్రజలకు బాధ ఉంటుంది. ఎందుకుంటే బాధ గరీబ్ కూడా అన్నప్పుడు బాగా పోతాం. ఇల్లు ఉంటుంది పాపం, చిన్న గుడి చేసుకొని ఉంటాడు, ఒక చిన్నది కట్టుకొని ఉంటాడు. ఇబ్బందులు ఉంటారు కానీ మనం కొంతమంది సాయం చేయగలుగుతాం. అందరూ చేయలేం కదా. కొంతమంది ఉన్నవాళ్ళు కొంతమంది ఇల్లు కూడా కట్టించండి. కొంతమంది బీదవాళ్ళు ఉంటే మా పార్టీ తిరిగితే ఉండే 2 పిల్లలు ఉంటే కూడా వాళ్ళ పిల్లలు కూడా కట్టించేది. కాబట్టి మంచిగా ఉండదు అని చెప్పి మంచిగా ఉండే వాళ్ళు కూడా మంచిగా ఉండే పాపం కానీ ఆదుకున్నాం. మరి నాతో అంతప్పుడు నేను ఆదుకున్నాను. పెద్దగా వాళ్ళకు కూడా సాయం చేయలేకపోయినా ఉన్నకాడి సాయం చేసుకుంటూ వచ్చాను. ఈ జనాల మధ్యలో తిరగటమే కుటుంబానికి సమయం సార్ ఎట్లా సరిపోతుంది? అంటే నేను రాజకీయంకి అంకితమవుతాను. కుటుంబ సమయం అంటే రోజు రాత్రి కూడా వచ్చి మాట్లాడతాం. పొద్దుగాల 1 గంట 2 గంటలు ఉంటాం. సండే అనమాట కొద్దిగా ఎక్కువ ఇచ్చుకొని ఉంటాం. అందరితో బాగుంటాం. ఇక జనాలే
కుటుంబ సభ్యులకు ఉన్నారు, ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరు తెలియవే కుటుంబ మీ సభ్యులు నియోజకవర్గమే, అందులో అక్కడి ప్రజలే మీ కుటుంబం. కుటుంబ సార్, కుటుంబం ప్రకాష్ గౌడ్ గారికి కోపం వస్తుందా? సామాన్యంగా అయితే రాదు, వస్తే మటుకు కొద్దిగా డేంజరే ఉంటుంది, కానీ సామాన్యం అయితే రాదు మొత్తం. కానీ ఆ బాగుంది. ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు చాలా ఓపిక, ఆ ఓపికను నన్ను అంటే చాలామంది ఎట్లా నీ ఓపిక చేసుకున్నావు ఏదంటే ఆ భగవంతుడు ఇచ్చిన వరం అంతే, నా ప్రజలు ఇచ్చిన వరం అంతే. ఎప్పుడైనా మీ ఖాళీ సమయంలో సినిమాలు చూస్తూ ఉంటారా సార్? నేను ఎమ్మెల్యే అయినాక సినిమాలు పనిచేసిన లేవు, బాగా చూసేవాడిని. మీకు ఇష్టమైన నటులు ఎవరు అంటే ఏం చెప్తారు? నాగేశ్వరరావు, వెంకటరావు బాగా చూసాను. ఇద్దరిని బాగా అంటే శివన్ బాబు కూడా బాగా. ఎన్టీఆర్ రాజకీయంగా కూడా మీకు ఇన్స్పిరేషన్? ఎన్టీఆర్ రాజకీయంగా ఆయన నటుడిగా ఆయన ఒక దేవుడు, ఆయనకు అట్లా ఆయన కళ అట్లా వచ్చింది ఆయనకి. ఆ కళ వచ్చినా భగవంతుడు వంక పెట్టాడు ఆయన కూడా. నిజంగా కూడా చెప్తానంటే భగవంతుడు అన్ని ఇస్తాడు, ఏదో వంకిస్తాడు. బాగా రాష్ట్రాన్ని బాగా చేయాలి ఆలోచన వచ్చింది, నన్ను ఇట్లా ఆయన కొద్దిగా ఇబ్బంది మనలో లేకపోతే కానీ ఎన్టీఆర్ లీడర్, మంచి లీడర్. మీరు రాజకీయాల్లో మొట్టమొదటిసారి అడుగులు వేస్తున్నప్పుడు మీతో కలిసిన మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళ గురించి ఏమైనా చెప్తారా? ఇప్పుడు నాకున్నంత నా రోజు చిన్న చిన్న నాకంటే ఇప్పుడు ఉన్నారా సార్ ఆ రోజు మీతో కలిసి తిరిగిన మిత్రులు? గణేశుడు, గోపాలనుడు, వీళ్ళందరూ కొంతమంది ఉన్నారు. మా వస్తుంటారు, ఇప్పటికి వచ్చి కలుస్తుంటారు. నాయబడి ఉన్నారు ఇప్పుడు కూడా. నాకు ముఖ్యంగా చంద్రాయుడి పానసేయ గురించి, చంద్రాయుడి పాము ఆయన మన రాజేంద్ర నగర్ గొల్లపల్లి ఉంటాడు కదా చంద్రాయుడి, బాగా మంచి వ్యక్తి ఉన్నారు. కొంతమంది ఉన్నారు కొంతమంది సంఘం అంటే నేను ఎక్కువ లేకుండా నేనే ఎక్కువ రాజకీయం చేయాలి, కొంతమంది పెట్టుకోరు అంతే. ప్రకాష్ గౌడ్ గారికి ఇష్టమైన ఆహారం ఏది అంటే ఏం చెప్తారు? వెజ్జా, నాన్ వెజ్జా, ఏది మీరు బాగా? అంటే నేను ఎమ్మెల్యే కాకముందు నాన్ వెజ్ బాగా తినేది, ఎమ్మెల్యే అయినాక వెజ్ తిన్నా. ఇప్పుడు ఇంకొక 5-6 ఏళ్ళ నుంచి అయితే బాగా వెజ్జే తిన్నాను, నాన్ వెజ్ బంద్ చేసినాను కదా, వెజ్జే తిన్నా. నాకు అది అలవాటు లేదు, ఎప్పుడో నేను ఒక 10 ఏళ్ళ అలవాటు, కానీ ఇంకా వేరే అలవాటు లేదు కదా. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెడతారు ప్రకాష్ గౌడ్. బాగుంటుంది, మంచి శ్రద్ధ తీసుకుంటా. వాకింగ్ అట్లా చేస్తారా సార్? 35 నిమిషాలు వాకింగ్ చేస్తా. వాకింగ్ చేసిన తర్వాత అది మా రామారావు సార్ నేర్పించింది. ఆరోగ్యం ఉండాలంటే నువ్వు వాకింగ్ చేయాలి. రామారావు సార్ మంచి వ్యక్తి, పాపం. నాకు ఆయన డాక్టర్ అయిన పని సలహా చెప్తుంటారు, సలహా చెప్తుంటారు. సార్, వేరే పార్టీ నాయకులతో మీరు ఎట్లా ఉంటారు? నాకు మా పార్టీల కంటే ఎక్కువ నిజంగా ఉండడంతో నాకు 10-15% వేరే పార్టీలో ఓట్లే పడుతుంది. ఎందుకు పడతాయంటే వాళ్ళతో నేను అందరితో మంచిగా ఓటుతో కంటు పెట్టుకోను. వాళ్ళు నాకు దుష్మన్ కాదు, నేను వాళ్ళకి దుష్మన్ కాదు. నాకు ఇంకోటి అంటే కొద్దిగా అంటే ఈ ఏరియాలో కొద్దిగా బీసీ నాయకత్వం బాగున్నది, బీసీలు అందరూ కూడా కొద్దిగా మంచి సపోర్ట్ చేస్తారు. మనవాడ కూడా ఉండాలి ఎమ్మెల్యేని. ఇంకా ఓసీలు కూడా, రెడ్డిలు కూడా మంచి సపోర్ట్ చేస్తారు. రెడ్డిల నాయకత్వం కూడా నా వెంబడి చాలా మంచిగా ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. చాలా మంచి నాకు అరే వీడైతే మంచిగా మన ఇంటికి పిలిచినా చేసినా వచ్చి కూర్చుంటాడు అనేది చెప్పి నాకు ఓసీలు కూడా నాకు మంచి సపోర్ట్ ఇస్తారు. అన్ని కులాల వాళ్ళు కూడా నాకు మంచి సపోర్ట్, మైనార్టీలు అన్నీ బాగా చేసి ఇప్పటికే 4 మాటలు నాకు కాన్సర్ ప్రజల సహకారంతో గెలిచిన, ఇంకో పార్టీ కూడా నేను గెలిపిస్తాను. చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సాన్నిహిత్యం కేసీఆర్ గారితో ఉందా? ఆయనతో అదేవిధంగా దగ్గరగా ఉంటారా? చంద్రబాబు నాయుడు అంటే మనిషి నాకు దొరకపోలేడు కూడా. ఎందుకంటే ఆ నాయకుడు దగ్గరికి 20-15 ఏళ్ళు లేకున్నా నన్ను ఇప్పటికీ యాద్ చేస్తాడు. మావాడు ఎట్లుండి ప్రకాశాన్ని యాద్ చేస్తాడు. అది గొప్పతనం మనిషి. చంద్రబాబు నాయుడు అంటే నాకు చాలా ఇష్టం, నేనంటే చాలా ఆయనకి ఇష్టం. కేసీఆర్ గారిని ఈ మధ్య కలిసిండ్రా సార్? ఈ మధ్య కావాలి అప్పుడే కలిసి. కేసీఆర్ కూడా పాపం ఆయన మంచి మాటతో పిలిచాను, నేను గౌడ్ గారు బాగున్నారు అనిపించారు. నాకు ఏ ముఖ్యమంత్రి అయినా మంచిగా నన్ను మంచిగా సాధించారు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి అయినా, రోషి అయినా, వీళ్ళందరికీ నేను పనిచేస్తాను, మంచిగా చూస్తాను. కేసీఆర్ కూడా నన్ను ఎప్పుడు కలిసి గౌరవ దాటిందని. సార్, రేవంత్ రెడ్డి గారితో ఫ్యామిలీ రిలేషన్ ఎప్పుడు మంచిగా. నేను ఎమ్మెల్యే కాకపోయినా చూడు ఆయన అన్నాడు, నేను అన్నాను. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి అయిన పల్లె ఆయన అన్నట్టు నేను అన్నట్టు. ఆయనతో మంచి సంగతి అందరూ. ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రి దగ్గర ఉంటావు పని చేయించుకుంటావు అన్నారు. ఇంత దగ్గరున్నా ఏం చేసి ఆయన సిస్టమేటిక్గా పోతుంటాడు, ఏ ఎమ్మెల్యేకి ఎంత చేయాలో నాకు కూడా గంట చేస్తాడు. కాకపోతే మన ఎక్కువ పడితే తెప్పిస్తాడు నాకు అంతే. మీరు మొట్టమొదట రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు, ఇప్పుడున్న రాజకీయాలు వేరే విధంగా ఉన్నాయి. రాజకీయాల మీద ఉత్సాహం ఉన్న యువతకు మీరేం చెప్తారు? యువతకు ముందు ఉన్న రాజకీయాలు ఏముందంటే ఊళ్ళో పెద్దమని చెప్తున్నాం, అది చెప్తూ అవుతుండే. ఇప్పుడు ఆ విధంగా లేదు. యువత ఉంటేనే రాజకీయం ఉన్నది, యువత లేకపోతే రాజకీయం చేయలేము మనం. యువత చాలా ఉన్నది. యువతలో కూడా ఏంటంటే వాళ్ళు చాలామంది ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడుతారు పిల్లలు. వాళ్ళకి ఏదైనా చూపెట్టాలి. నేను కూడా 2 ముఖ్యమంత్రి కడుతున్నాను, నా కోరిక కూడా ఏదైనా ఉంటే వాళ్ళకు ఊళ్ళో పిల్లలు యూత్ అనేది ఉట్టి ఉండకుండా పనిచేసే బాధ్యత తీసుకోవాలి మనం. డైరెక్ట్గా మీ మనసులో మాట నియోజకవర్గ ప్రజలకు ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? నిజమైన ప్రజలకు వాళ్ళు ఏది కోరుకుంటే చేసి బాధ్యత నాది. ప్రజల కష్టాలతో ఉండదు, సంతోషంతో ఉండాలి అందరూ కూడా.
మీ ఎమ్మెల్యే ఏ విధంగా సంతోషం పెట్టి మీరు ఉంచారో నన్ను, మీరు కూడా ఆ విధంగానే ఉండి ప్రజలు కోరుకొని మీరు కోరుకున్న పనులన్నీ చేసే బాధ్యత నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. మీ చిన్ననాటి ముచ్చట్లు, ఆ రోజుల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వివరాలన్నీ తెలియజేశారు. అభివృద్ధిలో ఖచ్చితంగా రాజేంద్ర నగర్ ముందుంటుంది అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి లీడర్ కార్యక్రమం. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 9+ న్యూస్.